మిత్రులారా, ఈరోజు మేము మీకు అందిస్తున్న సమాచారం మీకు వణుకు పుట్టించడమే కాకుండా ఒక భారతీయుడిగా మిమ్మల్ని గర్వంతో నింపుతుంది. తాజా వార్తలు ఇతరుల కోసం ఎప్పుడు గుంతలు తవ్వే దేశం తన సొంత గుంతలో పడటమే కాకుండా పూర్తిగా చిక్కుకుపోయే అంచున ఉందనే వార్తలు. అవును, మనం పాకిస్తాన్ గురించి మాట్లాడుతున్నాం. పాకిస్తాన్ అన్ని వైపుల నుండి చుట్టుముట్టబడి తప్పించుకోవడానికి మార్గం దొరకని రోజు వస్తుందని మీరు ఎప్పుడైనా ఊహించారా? ఆ రోజు వచ్చింది. ఈ వీడియోలో మేము మీకు చెప్పబోయేది ప్రపంచవ్యాప్తంగా ఉన్న ప్రధాన దేశాలు కూడా షాక్ అయ్యాయి. పరిస్థితి చాలా తీవ్రంగా మారింది. ప్రపంచపటం మారబోతోంది. మిత్రులారా, మీరు నిజమైన దేశభక్తులైతే మరియు మన దేశ సైన్యం ఎల్లప్పుడూ అలాంటి శత్రువులకు తగిన సమాధానం ఇవ్వాలని కోరుకుంటే ఈ వీడియోను దాటవేయకుండా చివరి వరకు చూడండి. ఎందుకంటే నేటి సమాచారం ప్రతి భారతీయుడి మొబైల్కు చేరుకోవాలి. వీడియోను ఇప్పుడే లైక్ చేయండి. వ్యాఖ్యల విభాగంలో ఉత్సాహంగా జై హింద్ అని వ్రాయండి. మరియు మీరు ఇంకా మా ఛానల్కు సభ్యత్వాన్ని పొందకపోతే వెంటనే సభ్యత్వాన్ని పొందండి మరియు బెల్ చిహ్నాన్ని నొక్కండి. తద్వారా మీరు దేశం నుండి ఎటువంటి ముఖ్యమైన వార్తలను కోల్పోరు. గత 24 గంటల్లో సరిహద్దు అవతల ఏమి జరిగిందో మీకు తెలుసా? తాలిబన్ల భారీ ఎదురుదాడితో పాకిస్తాన్ పూర్తిగా దిగ్భ్రాంతికి గురైంది. పాకిస్తాన్ లోపల పరిస్థితి చాలా మారుతున్నట్లు కనిపిస్తోంది. ప్రభుత్వం మరియు సైన్యం రెండూ భయాందోళనలో ఉన్నట్లు కనిపిస్తోంది. ఊహించుకోండి, 1 కాదు 2 కాదు, పాకిస్తాన్లోని దాదాపు 12 కీలకమైన సైనిక మరియు ఉగ్రవాద స్థావరాలు గత 24 గంటల్లో తాలిబన్లు వాటిని శిథిలావస్థకు చేర్చిన విధానం మొత్తం దేశాన్ని కదిలించింది. కాని ఈ సమస్య తాలిబన్లకు మాత్రమే పరిమితం కాదు. భారతదేశం కూడా. ఇప్పుడు బలగాలు అక్కడ దిగి ఆఫ్ఘన్ సరిహద్దును అన్ని వైపుల నుండి చుట్టుముట్టాయి. ఒకదాని తర్వాత ఒకటి వేగంగా ఆపరేషన్లు చేస్తున్నాయి. ఇప్పుడు పాకిస్తాన్పైకి తెల్లవారుతోంది. పరిస్థితి చాలా తీవ్రంగా మారుతున్నట్లు కనిపిస్తోంది. పాకిస్తాన్ సైన్యం పూర్తిగా నిస్సహాయంగా కనిపిస్తుంది. మరియు నిస్సహాయంగా ఈ మొత్తం పరిణామం మధ్య వెలువడుతున్న వార్తలు మరోసారి మొత్తం ప్రపంచాన్ని దిగ్భ్రాంతికి గురిచేశాయి. నిజానికి పాకిస్తాన్ తన పాత అలవాట్లతో నడిచి కేవలం 36 గంటల క్రితం చేసినట్లుగానే మరోసారి ఆఫ్ఘనిస్తాన్ను భయపెట్టడానికి ప్రయత్నించింది. మరోసారి పాకిస్తాన్ తాలిబన్లపై భారీ వైమానిక దాడికి ప్రయత్నించింది. కాని ఇప్పుడు వెలువడుతున్న సమాచారం పాకిస్తాన్ను దిగ్భ్రాంతికి గురిచేసింది. పాకిస్తాన్ పరిస్థితి చాలా దిగజారింది. అది నష్టపోయింది. ఎక్కడికి వెళ్లాలి? మిత్రులారా, ఈ సంఘటన సమయంలో భారతదేశం భారీ ఎదురుదాడిని ప్రారంభించింది. ఇప్పుడు ఆఫ్ఘన్ సరిహద్దు పూర్తిగా భారత నియంత్రణలో ఉందని తెలుసుకుంటే మీరు చాలా సంతోషిస్తారు. భారతదేశం తన అత్యంత శక్తివంతమైన విమాన నిరోధక క్షిపణిని అక్కడ మోహరించింది. ఒక్కసారి ఆలోచించండి. కేవలం 48 గంటల క్రితం భారతదేశం తన Su-17 గ్లోబ్మాస్టర్ విమానాన్ని ఉపయోగించి ఈ ఖచ్చితమైన విమాన నిరోధక క్షిపణులను ఆఫ్ఘనిస్తాన్కు పంపింది మరియు ఇప్పుడు ఈ క్షిపణులను ఉపయోగించడం ప్రారంభించింది. ఈ వినియోగాన్ని మరెవరూ కాదు, భారత సైన్యం స్వయంగా నిర్వహించింది. తాలిబన్లపై ప్రధాన వైమానిక దాడి చేయడానికి పాకిస్తాన్ చేసిన ప్రయత్నం పూర్తిగా విఫలమైందని మీకు తెలియజేస్తున్నాము. 1 కాదు, 4 ఫైటర్ జెట్లు, అంటే పాకిస్తాన్ నుండి వస్తున్న స్ట్రైకర్లు గగనతలంలో లక్ష్యంగా చేసుకున్నారు. మన సైనికులు 4 పాకిస్తానీ దాడులను కూల్చివేశారు. ఈ సమయంలో భారతదేశం యొక్క విమాన నిరోధక క్షిపణుల భయం స్పష్టంగా కనిపిస్తుంది. ఆఫ్ఘన్ సరిహద్దు బిగ్గరగా ప్రతిధ్వనిస్తోంది మరియు పరిస్థితి నిమిషానికి మారుతున్నట్లు కనిపిస్తోంది. ఈ మొత్తం పరిణామం మధ్య పాకిస్తాన్ యొక్క ఈ చర్యకు ప్రతిస్పందనగా తాలిబన్ కూడా ప్రధాన చర్య తీసుకుందని మీకు తెలుసా? పాకిస్తాన్ సైన్యం ఇప్పుడు పూర్తిగా వెనుకబడినట్లు కనిపిస్తోంది. భారతదేశ ప్రత్యేక సమ్మె దళాలు అకస్మాత్తుగా ఆఫ్ఘనిస్తాన్ యొక్క ప్రసిద్ధ బాగ్రామ్ ఎయిర్బేస్లో దిగాయి. మిత్రులారా, ఇది చిన్న విషయం కాదు. ఈ సమయంలో భారతదేశం విమాన నిరోధక క్షిపణులను ఉపయోగించడమే కాకుండా కాని భారతదేశం తన అధునాతన రాడార్ మరియు విమాన నిరోధక తుపాకులను కూడా అక్కడ మోహరించడం ప్రారంభించింది. దీని అర్థం అనేది
పాకిస్తాన్ నుండి వచ్చే ఏదైనా యుద్ధ జెట్ లేదా డ్రోన్ను కంటిరెప్పలో నాశనం చేయడానికి ఒక ఖచ్చితమైన మార్గం కాలేదు. పాకిస్తాన్ ఎలాంటి దుర్మార్గపు చర్య తీసుకున్నా వెంటనే ఎదుర్కోవడం మరియు దానికి తగిన సమాధానం ఇవ్వడం చాలా ముఖ్యం. ఆఫ్ఘన్ సరిహద్దులో భారతదేశం ఈ సమయంలో పెద్ద అడుగు వేసింది. ఒక్కసారి ఆలోచించండి, ఈ మొత్తం సంఘటన మధ్య పాకిస్తాన్ వైపు నుండి భయంతో మా సరిహద్దు మొత్తం సీలు చేయబడింది. ఈ సమయంలో పాకిస్తాన్లో చాలా ఉన్నత స్థాయి అత్యవసర సమావేశాన్ని ఏర్పాటు చేశారు. ఈ సమావేశంలో ప్రధాని షాబాజ్ షరీఫ్తో పాటు ఆర్మీ చీఫ్ జనరల్ అసిం మునీర్, త్రివిధ దళాల సీనియర్ అధికారులు పాల్గొన్నారు. అధికారులు పిలిపించారు ఎందుకంటే ఈ తాజా ఘటన తర్వాత పాకిస్తాన్ పూర్తిగా మోకాలడ్డింది. పరిస్థితి ఇలా మారింది. ఇప్పుడు పాకిస్తాన్లోని 11 లొకేషన్లు మొదట టార్గెట్ చేయబడ్డాయి మరియు తర్వాత మళ్లీ వేర్వేరు చిన్న మరియు పెద్ద స్థానాలను కూడా లక్ష్యంగా చేసుకున్నారు. అవి ఎంపికగా కూల్చివేయబడుతున్నాయి. మరోవైపు టీటీపీ యోధులు కూడా పాకిస్తాన్లోకి భారీగా చొరబడి వారి ముఖ్యమైన ప్రదేశాలలో బాంబులు వేశారు. పాకిస్తానీ సైనికులను నేరుగా లక్ష్యంగా చేసుకుని టీటీపీ చాలా పెద్ద మరియు ఘోరమైన చర్య తీసుకుంది. మిత్రులారా, ఈ మొత్తం సంఘటన తర్వాత జరిగిన అతిపెద్ద విషయం ఏమిటంటే తాలిబాన్ మరియు భారతదేశం సంయుక్త ప్రకటన కూడా విడుదల చేశాయి. పాకిస్తానీ స్ట్రైకర్లను గాలిలో చంపడం ద్వారా యాంటీ ఎయిర్క్రాఫ్ట్ గన్నర్లు ఎలా చంపబడ్డారో స్పష్టంగా చూడగలిగే వీడియో ఫుటేజ్ కూడా ప్రపంచం ముందు కనిపించింది. క్షిపణుల ద్వారా విమానం నేలపైకి తీసుకురాబడింది. ఈ వీడియో ఇప్పుడు ప్రపంచవ్యాప్తంగా వైరల్గా మారింది మరియు భారతదేశం దీనికి చాలా బలమైన ప్రతిస్పందనను ఇచ్చింది. ఆఫ్ఘనిస్తాన్లో జరిగిన ఈ విపరీతమైన చర్యపై పాకిస్తాన్కు భారత్ ధీటుగా సమాధానమిచ్చింది. మరోవైపు మీ ఇబ్బందిని తొలగించడానికి ఈ మొత్తం సంఘటన మధ్య పాకిస్తాన్ వైపు నుండి భారతదేశానికి నేరుగా బెదిరింపులు కూడా వస్తున్నాయి. కానీ ఏమీ పాకిస్తాన్ యొక్క ఈ బెదిరింపులు భారతదేశంపై ఏమైనా ప్రభావం చూపుతాయా? మార్గం లేదు. భారతదేశం ఆఫ్ఘనిస్తాన్కు మాత్రమే మద్దతు ఇవ్వలేదు, బదులుగా భారతదేశం ఈ మొత్తం ఆఫ్ఘనిస్తాన్ సరిహద్దును పూర్తిగా తన చేతుల్లోకి తీసుకుంది. ఆ భారతీయుడు నీకు తెలుసా, ప్రస్తుతం తాలిబన్లతో దళాలు భుజం కలిపి నిలబడి ఉన్నాయి మరియు భారత కమాండో దళాలకు అక్కడ ఏదైనా చర్య తీసుకోవడానికి స్వేచ్ఛ ఇవ్వబడింది. బాగ్రామ్ ఎయిర్బేస్ను ఇప్పుడు భారతదేశం పెద్ద మరియు సురక్షితమైన సైనిక స్థావరంగా మార్చింది. మిత్రులారా, మన సైన్యం యొక్క ఈ అజేయ ధైర్యం మరియు ధైర్య సాహసాలకు వ్యాఖ్యల విభాగంలో జై హింద్ ఖచ్చితంగా అవసరం. భారతదేశం తాలిబన్లకు సహాయం చేయడమే కాకుండా దాని స్వంత సరిహద్దులలో ఆపరేషన్ సింధు 2.0ను కూడా ప్రారంభించింది. భారతదేశం 48 గంటల క్రితం దీనిని ప్రకటించింది. నియంత్రణ రేఖపై ఉద్రిక్త పరిస్థితి కారణంగా మొత్తం ప్రపంచానికి తెలియజేసింది. భారతదేశం మరోసారి ఈ ప్రధాన ఆపరేషన్ను ప్రారంభించింది. గత 48 గంటల గురించి ఆలోచించండి. భారతదేశం తన సరిహద్దులలో నియంత్రణ రేఖ నుండి పోకె వరకు అనేక ప్రధాన చర్యలు తీసుకుంది. దీని అర్థం పాకిస్తాన్ ఇప్పుడు అన్ని వైపుల నుండి చుట్టుముట్టబడింది. ఒకవైపు భారతదేశం, మరోవైపు ఆఫ్ఘనిస్తాన్ను భారత సైన్యం మరియు ఆఫ్ఘన్ యోధులు రెండు వైపులా పూర్తిగా చుట్టుముట్టారు. ప్రపంచం మొత్తం దీన్ని అర్థం చేసుకుంది. ఇప్పుడు పాకిస్తాన్పై భారతదేశం తదుపరి ప్రధాన మరియు విధ్వంసకర చర్య ఏమి చేయబోతోందో చూడటానికి ప్రపంచం మొత్తం భారతదేశంపై దృష్టి సారించింది. కారణం చాలా స్పష్టంగా ఉంది మిత్రులారా. ఈ ఆపరేషన్లో భారతదేశం పాకిస్తాన్కు కొన్ని రాయితీలు ఇచ్చి ఉండవచ్చు. కాని ఇప్పుడు భారతదేశం ఎటువంటి రాయితీలు లేదా దయకోసం మూడ్లో ఉన్నట్లు కనిపించడం లేదు. ఈ మొత్తం సంఘటన మధ్య భారత వైమానిక దళం కూడా సరిహద్దుకు పూర్తిగా మోహరించబడిందని భారతదేశం స్పష్టంగా చెప్పింది. దీని అర్థం భారతదేశం ఇప్పుడు పాకిస్తాన్ తీసుకునే ప్రతి చిన్న లేదా పెద్ద చర్యకు వ్యతిరేకంగా భారీ మరియు విధ్వంసకర ఎదురుదాడిని ప్రారంభించబోతోంది. ఈ సమయంలో భారతదేశం వైమానిక దళం ఇప్పటికే బాగ్రామ్ ఎయిర్బేస్లో మోహరించబడింది. కాని ఇప్పుడు మరిన్ని ఆధునిక భారత యుద్ధ విమానాలను అక్కడికి పంపారు. దీని అర్థం తదుపరి దాడి పాకిస్తాన్ లోపల, అది కూడా ఆఫ్ఘనిస్తాన్ నుండి జరుగుతుందని స్పష్టంగా తెలుస్తుంది. దీని అర్థం పాకిస్తాన్ను ఎప్పటికీ వెనుకకు నెట్టడానికి
భారతదేశం నేరుగా రంగంలోకి దిగవలసి ఉంటుంది మరియు ఇది ఇప్పటివరకు జరిగిన అతిపెద్ద చర్యగా మారింది. అభివృద్ధి భారత వైమానిక దళం యొక్క ఈ ఆకస్మిక మోహరింపు మరియు జరుగుతున్న సంఘటనల మధ్య ఇది ఇప్పటివరకు జరిగిన అతిపెద్ద చర్యగా మారింది. భారత వైమానిక దళం యొక్క ఈ ఆకస్మిక మోహరింపు మరియు ఆఫ్ఘన్ సరిహద్దులో భారత పారాట్రూపర్లను నేరుగా దిగడం పాకిస్తాన్కు భారతదేశం ఇప్పుడు దాని అన్ని సరిహద్దులను తన ధృవ నియంత్రణలోకి తీసుకున్నట్లు స్పష్టమైన సంకేతాన్ని పంపుతోంది. దాని అన్ని సరిహద్దులను తన ధృవ నియంత్రణలోకి తీసుకుంది. మిత్రులారా, పరిస్థితి ఎలా మారింది అంటే ఆఫ్ఘన్ విదేశాంగ మంత్రి మరియు రక్షణ మంత్రిత్వ శాఖ భారతదేశానికి తమ పూర్తి మద్దతును మరియు భారతదేశంతో తమ సంఘీభావాన్ని బహిరంగంగా ప్రకటించారు. ఆఫ్ఘనిస్తాన్ కూడా పేర్కొంది భారతదేశం వారికి మద్దతు ఇస్తే పాకిస్తాన్ విచ్ఛిన్నం ఖచ్చితంగా ఖాయమని. కాని మీరు ఎప్పుడైనా ఆలోచించారా, భారతదేశం ఇదంతా ఎందుకు చేస్తోంది? దీని వెనుక అసలు కారణమేమిటి? భారతదేశం కేవలం ఆఫ్ఘనిస్తాన్కు మద్దతు ఇస్తుందా లేదా భారతదేశం తన బలగాలను మోహరించడం ద్వారా పాకిస్తాన్ను అన్ని వైపుల నుండి చుట్టుముట్టడానికి భారీ మరియు రహస్య ప్రణాళికతో ముందుకు సాగుతుందా? ఏది ఏమైనప్పటికీ సరిహద్దు వద్ద ప్రస్తుత పరిస్థితి, ఆఫ్ఘన్ సరిహద్దు నుండి వెలువడుతున్న చిత్రాలు మరియు వీడియోలు ప్రపంచం మొత్తాన్ని దిగ్భ్రాంతికి గురిచేస్తున్నాయి. ఈ సమయంలో సరిహద్దు అంతటా కాల్పులు తప్ప మరేమీ లేనంతగా పరిస్థితి మారింది. కాల్పుల శబ్దం స్పష్టంగా వినబడుతోంది. వివిధ ప్రాంతాల నుండి విచక్షణరహితంగా కాల్పులు జరుపుతున్నట్లు నివేదికలు నిరంతరం వస్తున్నాయి. ఈ సైనిక స్థావరాలను లక్ష్యంగా చేసుకున్న విధానం ఖైబర్ పఖ్తుంఖ్వా, అలాగే పాకిస్తాన్ రాజధాని ఇస్లామాబాద్ ఈ పేలుళ్ల వార్తలతో తీవ్రంగా కదిలాయి. పరిస్థితి ఎంతగా అదుపు తప్పిందంటే తొందరపడి రక్షణ మంత్రిత్వ శాఖ నుండి పాకిస్తాన్ ప్రధానమంత్రి మరియు పాకిస్తాన్లో నిజమైన శక్తిగా పరిగణించబడే ఆర్మీ చీఫ్ జనరల్ మునీర్ వరకు ఈ మొత్తం సంఘటన తర్వాత జనరల్ మునీర్ కూడా పూర్తిగా దిగ్భ్రాంతికి గురయ్యాడు మరియు భయపడ్డాడు. మీకు తెలుసా, జనరల్ మునీర్ అకస్మాత్తుగా తన 3 సైన్యాలను హై అలర్ట్లో ఉంచాడు. అదే సమయంలో భారతదేశం కూడా ఈ దుర్మార్గపు చొరబాటు ప్రయత్నానికి భారతదేశం తగిన సమాధానం ఇచ్చింది. భారతదేశ ధైర్య సైనికులు 43 మంది చొరబాటుదారులను హతమార్చారు, సరిహద్దు వద్ద పట్టుకున్నారు. భారత్లో అతిపెద్ద ఉగ్రవాద ఘటనలను వ్యాప్తి చేసేందుకు పాకిస్తాన్ పన్నుతున్న నీచమైన కుట్ర. భారతదేశం వాస్తవానికి ఈ ఆపరేషన్ సింధు 2.0ని తనకు వ్యతిరేకంగా ప్రారంభించింది. మిత్రులారా, దీని వెనుక ప్రధాన కారణం అదే కొద్ది రోజుల క్రితం మన రాజధాని ఢిల్లీలో హై అలర్ట్ జారీ చేయబడిన విధానం. ఆఫ్ఘనిస్తాన్లో జరుగుతున్నట్లుగానే పాకిస్తాన్ మళ్లీ భారత్ను భయభ్రాంతులకు గురిచేయడానికి ప్రయత్నిస్తుందని అతనికి స్పష్టంగా చెప్పబడింది. కాని భారత్ ఢిల్లీలో చేసిన ప్రయత్నాన్ని మరచిపోలేదు లేదా దానికి ప్రతీకారం తీర్చుకోవడాన్ని భారత్ వదిలిపెట్టలేదు. కారణమేమిటంటే ఈ సమయంలో పాకిస్తాన్కు ఇది ప్రపంచంలోనే అతిపెద్ద సమస్యగా మారింది. ఇప్పుడు భారత్ ప్రత్యక్ష పోరాట రంగంలో ఉంది. ఒక్కసారి ఆలోచించండి. ఒకవైపు పిఓకే మరియు మరొకవైపు ఆఫ్ఘన్ సరిహద్దు. ఈ సమయంలో భారత సైనికులు పూర్తి అప్రమత్తంగా ఉన్నారు. పాకిస్తాన్ యొక్క ప్రతి చర్యపై మోహరించారు మరియు కఠిన చర్యలు తీసుకుంటారు. అదే సమయంలో ఈ మొత్తం సంఘటన మధ్యలో అతను తాలిబాన్ వైపు నిలిచాడు. టీటీపీ కూడా పాకిస్తాన్లోకి ప్రవేశించి అనేక పెద్ద సైనిక స్థావరాలను పూర్తిగా ధ్వంసం చేసింది. బయటకు వస్తున్న నివేదికల్లో పాకిస్తాన్ సైనికులతో కూడిన రైలును బాంబుతో పేల్చివేసినట్లు చెబుతున్నారు. టీటీపీ భారీ స్థాయిలో చేసింది. ఆకస్మిక దాడి వల్ల పాకిస్తాన్కు భారీ నష్టం వాటిల్లింది. అది ఎప్పటికీ భర్తీ చేయలేకపోతుంది. అయితే ఈ మొత్తం సంఘటన ఇప్పుడు పాకిస్తాన్ ఎలా ప్రశాంతంగా ఉండబోతోంది? ఈ భయాందోళనలో పాకిస్తాన్ కూడా తాలిబాన్ యొక్క అనేక ప్రాంతాలను లక్ష్యంగా చేసుకుంది. మళ్లీ విఫల ప్రయత్నం చేశాడు. మిత్రులారా, వాస్తవానికి ఇవి భారతదేశం మరియు ఆఫ్ఘనిస్తాన్ సరిహద్దులకు ఆనుకుని ఉన్న ఈ ప్రత్యేక ప్రాంతాలకు చాలా దగ్గరగా ఉన్న ప్రదేశాలు. ఆఫ్ఘనిస్తాన్ సైనికులు మరియు పోస్టులపై మోటార్లను కాల్చడానికి పాకిస్తాన్ ప్రయత్నించింది. చాలా చోట్ల ప్రాణ, ఆస్తి నష్టం జరిగినట్లు కూడా నివేదికలు వచ్చాయి. అయితే ఈ సమయంలో బయటకు వస్తున్న అతి పెద్ద విషయం ఇదే. సరిహద్దుకు సమీపంలోని అనేక పాకిస్తానీ ఎయిర్బేస్లు మరియు
లాజిస్టిక్స్ సెంటర్లను హై అలర్ట్లో ఉంచినట్లు సైనిక వర్గాలని ఉటంకిస్తూ చెప్పబడుతోంది. సైనిక కార్యకలాపాలతో పాటు నిఘా సంస్థలు కూడా క్షీణిస్తున్న పరిస్థితిని నిరంతరం అంచనా వేస్తున్నాయి. ఈ ఆకస్మిక భారీ కదలిక కారణంగా పాకిస్తాన్లోని అనేక ప్రాంతాలలో దళాల కదలిక గణనీయంగా పెరిగిందని నివేదించబడింది మరియు వారి కమాండ్ సెంటర్లలో అత్యవసర సమావేశాలు నిరంతరం జరుగుతున్నాయి. ఈ మొత్తం సంఘటనకు సంబంధించి ప్రపంచం ముందు కనిపిస్తున్న చిత్రం భవిష్యత్తులో ఇంకా పెద్ద మరియు కఠినమైన నిర్ణయాలు రావచ్చని స్పష్టంగా సూచిస్తుంది. ఇంతలో ఆఫ్ఘన్ సరిహద్దు సమీపంలో గమనించబడుతున్న భారీ కార్యకలాపాలు మొత్తం దక్షిణాసియా ప్రాంతాన్ని చర్చా కేంద్రంగా మార్చింది. అంతర్జాతీయ నివేదికలు చాలా చోట్ల డ్రోన్ నిఘా పెంచబడిందని మరియు వ్యూహాత్మకంగా ముఖ్యమైన అన్ని ప్రాంతాలను అదనపు శ్రద్ధతో పర్యవేక్షిస్తున్నాయని సూచిస్తున్నాయి. స్థానిక నివాసితులు మరియు మూలాల ప్రకారం కొన్ని ప్రాంతాలలో భారీ సైనిక వాహనాలు మరియు ఫిరంగి దళాలు కూడా కనిపించాయి. ఏ దేశమూ ఈ పరిస్థితిని తేలికగా తీసుకోవడం లేదని ఇది స్పష్టంగా సూచిస్తుంది. మరోవైపు సరిహద్దులోని ఆఫ్ఘన్ వైపున యోధులు మరియు వారి భద్రతా దళాల కార్యకలాపాలు గణనీయంగా పెరిగాయని కూడా స్పష్టంగా చెప్పబడుతోంది. సరిహద్దు దగ్గర నిరంతరం ఆయుధాల కదలిక ఉందని అనేక మీడియా నివేదికలు పేర్కొన్నాయి మరియు వ్యూహాత్మక ప్రదేశాలలో యోధుల మోహరింపు బలోపేతం అవుతోంది. ఈ వాదనలన్నింటికీ నిర్ధారణ వివిధ నిఘా వర్గాల నుండి వివిధ మార్గాల్లో నివేదించబడుతున్నప్పటికీ యుద్ధం యొక్క ఉద్రిక్తత ఈ మొత్తం వాతావరణంలో స్పష్టంగా కనిపిస్తుంది. మిత్రులారా, ఈలోగా చర్చించబడుతున్న అతిపెద్ద అంశం ఇది. గత కొన్ని రోజులుగా ప్రాంతీయ డైనమిక్స్లో వేగంగా మార్పు అనేక ప్రధాన దేశాలను హై అలర్ట్లో ఉంచింది. అంతర్జాతీయ వ్యవహారాలపై నిపుణులు ఎప్పుడు నమ్ముతారో దక్షిణాసియాలోని ఈ ప్రాంతంలో ఇటువంటి యుద్ధం లాంటి పరిస్థితి ఏర్పడితే దాని ప్రభావం కేవలం 2 లేదా 3 దేశాలకే పరిమితం కాదని నమ్ముతారు. అది అలాగే ఉండటమే కాకుండా దాని ప్రత్యక్ష ప్రభావం ప్రపంచవ్యాప్తంగా కూడా కనిపిస్తుంది. అమెరికా మరియు రష్యా వంటి ప్రపంచంలోని అనేక ప్రధాన శక్తులు ఈ తాజా పరిణామం మొత్తాన్ని నిశితంగా గమనించడానికి ఇదే అతిపెద్ద కారణం. అమెరికా మరియు రష్యా వంటి ప్రపంచంలోని అనేక ప్రధాన శక్తులు కూడా ఈ మొత్తం అభివృద్ధిని నిశితంగా పరిశీలిస్తున్నాయి. ఈ సమయంలో సరిహద్దు చుట్టూ ఉన్న అనేక ముఖ్యమైన అంతర్జాతీయ సరఫరా మార్గాలను కూడా ఉపగ్రహం ద్వారా పర్యవేక్షిస్తున్నట్లు నివేదించబడింది. కార్యకలాపాలకు సంబంధించి అనేక నిఘా నివేదికలు కూడా వెలువడ్డాయి మరియు కొన్ని ప్రదేశాలను వైమానిక దాడికి లక్ష్యంగా పరిగణిస్తున్నట్లు చెబుతున్నారు.